ఇండియా మూవీస్ రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ ఫిల్మ్స్ కి క్రేజ్ కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ పాన్ ఇండియా సినిమాలకే జనాలు ఎక్కువ అట్రాక్ట్ చూస్తున్నారు. ఈక్వలీ అదే టైంలో మార్వెల్ కొంచెం లో అవ్వడం, ఏ మాట కామాట ఇంగ్లీష్ సినిమాలు ఇండియాలో కాస్త వసూళ్లు తగ్గించుకున్నాయనే చెప్పొచ్చు. కానీ ఈ మధ్య కాలం రిలీజ్ అవుతున్న సినిమాలు, మొన్నటికి మొన్న రిలీజ్ అయిన కుంగ్-ఫూ పాండా, నిన్నటికి నిన్న రిలీజ్ అయిన కాంగ్, కానీ తిరిగి మళ్ళీ పూర్వ వైభవాన్ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాలకి అందించే విధంగా మారింది సినారియో. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అవెంజర్స్ వచ్చినప్పుడు లేదా అవతార్ సీక్వెల్ రిలీజ్ అయినప్పుడు ఆ క్రేజ్ పీక్స్ లో కనిపిస్తుంది. అయితే 2019 అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ తర్వాత హాలీవుడ్ సినిమాలకు కాస్త వసూళ్లు తగ్గాయి. చాలా వరకు చిత్రాలు 50 కోట్లకు మించి రాబట్టడం లేదు. లాస్ట్ ఇయర్ నుంచే కాస్త వసూళ్లు పెరుగుతున్నాయి. సరాసరి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. గత ఏడాది హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓపెన్హైమర్ ఇండియాలో 130 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. మిషన్ ఇంపాసిబుల్, ఫ్యూరియస్ 7, ఫాస్టెక్స్ సరాసరి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాల్లో కుంగ్-ఫూ పాండా 4 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. ఇప్పుడు రిలీజ్ అయిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ కూడా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పరుగులు తీస్తోంది.